సో ఆమె అప్పుడు దశ అయినది కదా. దశ విధములుగా వివర్తమైన నిర్నామ పరంజ్యోతి, ఆపోజ్యోతి, అమృత జ్యోతి, వివిధ జ్యోతి ఆయన తీరును వర్ణించి దాని అందలి రహస్యములను ఎరుకపరిచటయే ఈ దశమహావిద్యల యొక్క సారము. ఈ దశమహావిద్యల యొక్క సారం ఏమిటి? పిండితే వచ్చేది ఏమిటి? చెరుకు రసం గట్టిగా పిండితే ఏమొస్తుంది? తీయటి రసం వస్తుంది కదా. ఈ దశమహావిద్యలు పిండితే ఏమొచ్చింది అంటే శ్రీ విద్య వచ్చింది. ఇంతవరకు నేను చెప్పిందంతా అదే. దశమహావిద్యలు చెరుగ్గడైతే అందులో నుంచి శ్రీ విద్య తీశాను నేను. అలానే ఇక్కడ ఏమిటి? దశ విధములైన వివర్త రూపములుగా అమ్మవారు ఏమిటి? నిర్నామ అంటే ఆమె పరాశూన్యంలో ఉన్నప్పుడు నిర్నామ పరంజ్యోతి, మళ్ళీ కిందకి వచ్చినప్పుడు ఆపోజ్యోతి అయింది. ఆపస్సులు అంటే ఏంటంటే తేజస్సులు అని. ఆపస్ అంటే నీరు కూడా. నీరు భూతాకాశం దగ్గరకు వస్తే అది నీరుగా అయిందమ్మా, అది వేరే విషయం. ఆపస్సులు అంటే ఏంటంటే ఆ యొక్క పరాశూన్యంలో ఈ ఆపస్సులు అంటే ఎలా అంటే ఓయాసిస్లా ఇసుక తెన్నులే నీటి అలలుగా కనిపిస్తాయి చూడు, అలా చెప్తున్నాడు. ఎంత బ్యూటీ అమ్మా. అమ్మ చూడు ఎలా ఉందో. సౌందర్య లహరి అంటే అది ఏమ్మా. ఆపో జ్యోతి, అలానే అమృత జ్యోతి. అవునా? అమృతం ఎక్కడ కురుస్తుంది? సహస్రార కమలం నువ్వు వెళ్ళినప్పుడు, సహస్రార కమలం వికసించినప్పుడు అమృత జ్యోతి, సహస్రార కమలము. అలానే అక్కడి నుంచి కిందకి వచ్చినప్పుడు వివిధ జ్యోతులు అంటే నీలో ఆత్మ, నాలో ఆత్మ, అలా 84 లక్షల జీవరాశుల్లో ఆమె వివిధ రూపాల్లో జ్యోతిగా ఆమె వెలుగొందుతోంది. ఎన్ని పరిణామాలు తీసుకొచ్చి ఆమె ఆయన వివిధ జ్యోతిగా ఆయన తీరు ఏదైతే ఉంటుందో, నీ వరకు, నీలో ఉన్న ఆత్మ వరకు అన్న విధము ఆ తీరు ఏదైతే ఉందో దాన్ని వర్ణించి దాని అందలి, అంతే కదా, దాన్ని వర్ణించి దాని అందలి రహస్యములను ఎరుకపరచుటయ్యే ఈ దశమహావిద్యలు, అంతే కదా. నీ ఆత్మని, అందుకే గురువులు కానీ ఏ గురువులైనా దశమహావిద్యల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా గురువులు ముందు నీ ఆత్మ ఏంటో తెలుసుకో అమ్మా అని దాన్ని ఎరుకపరచటం. తర్వాత నీకు పైన ఉన్న జ్యోతులన్నీ ఏం జ్యోతులు అవి? నిర్నామ పరంజ్యోతి, ఆపోజ్యోతి, అవన్నీ తెలుసుకోవాలంటే ముందు నీలో ఉన్న ఆత్మని తెలుసుకోవాలి. ఎరుకపరచుటయే ఈ దశమహావిద్యల యొక్క సారము. ఒక్కొక్క పరిణామానికి ఒక్కొక్క పేరు పెట్టినంత మాత్రము చేత మూలతత్వములో భేదము రాదని తెలుసుకోవటమే మహావిద్య. ఏమ్మా, ఒక్కొక్క పరిణామము అంటే ఏంటంటే త్రిపుర, భైరవి అయి, భైరవి ఇంకోటి, ఇలా పరిణామాలు చెందుతూ అమ్మవారు కమలాత్మిక దాకా వచ్చింది కదా. ఈ పరిణామాలన్నీ కూడా ఏమ్మా ఒక్కొక్క పేరు పెట్టినంత మాత్రాన ఏమ్మా అంటే ఒక్కొక్క ఆకాశము అని. ఇప్పుడు నేను చెప్పాను కదా అవ్యక్త ఆకాశ, అదేంటి మన పరాశూన్యము, అవ్యక్త ఆకాశము, మహదాకాశము, అహంకారాకాశము, తన్మాత్రాకాశము, భూతాకాశము. ఎన్ని పరిణామాలు చెందిన అక్కడ ఉన్న ఒక్కొక్క పేరు పెట్టినంత మాత్రాన ఇప్పుడు ఈ భూతాకాశం పైన ఏముంది? తన్మాత్రాకాశము. ఆకాశం అనేది ఒకటే కదమ్మా, మూలతత్వము చెదరదు. పరిణామాల్లో ఎన్ని పేర్లన్నా రావచ్చు ఏమ్మా. పెట్టినంత మాత్రము చేత మూలతత్వములో భేదము రాదని తెలుసుకోవటమే నీ మహావిద్య. ఏమండి మీరు ఎన్నైనా చెప్పండి, మా అమ్మవారు మటుకు అన్నిట్లోనే ఉందండి, ఆమెలోనే అన్నీ ఉన్నాయి అని తెలుసుకోవటమే మహావిద్యలా నాయన అంటున్నారు. అదే దశమహావిద్యలు అని. అంతేగా. ఆమె తత్వం ఏంటో మాకు తెలుసులే అండి, మీరేం చెప్పడం అవసరం లేదు. మనం కూడా చూడండి, ఎవరన్నా ఫ్రెండ్స్లో కూడా తత్వం తెలుసుకొని చచ్చ అట్లాంటి వాళ్ళు కాదండి, వాళ్ళ తత్వం నాకు తెలుసు అట్లా అన్నమాట. మూలతత్వాన్ని మర్చిపోకు. ఈ యొక్క పరిణామాలు భేదము, ఈ పేర్లు భేదము చేత అమ్మవార్లని విడదీయకు. తత్వం అంతే కదా. పూలన్నిటినీ కూడా దారము అనే సూత్రాత్మ ఒకటి ఉంది కదమ్మా, ఆ దారంలో ఇవన్నీ కూడా మాలగా ఉన్నాయి. అంతేగాని అమ్మ ఎప్పుడు మూలతత్వంగా, ఎప్పుడు అన్నిటికీ ఆధారమే. ఆమె నిరాధారగా ఆ పరాశూన్యంలో ఉన్నది, ఉల్లలితగా ఉన్నది అని. ఏమ్మా, అనేకముగా తనను చూపించుకున్నప్పటికీ వెనుక ఉన్న తత్వం ఒకటి అని తెలియట మహావిద్య. ఆమె తనను ఎన్నో రకాలుగా తన యొక్క లీలా విన్యాసాలు చేస్తూ ఉంటుందమ్మా. మహా త్రిపుర సుందరిగా, ఈశ్వరిగా,
ఈ దశమహావిద్యల్లో ఉన్న అమ్మవార్లుగా ఏమ్మా ఖాళీ రూపంలో కానీ ఏమ్మా ఆ తల్లేనమ్మా లలితా పరాభట్టారికాయి. ఆ యొక్క మూలతత్వము ఒకటే అని నువ్వు తెలుసుకో. ఆ తెలుసుకోవటం వల్లనే నీకు మహావిద్య, దశ మహావిద్య అనేది నీకు అబ్బుతుంది. లేదు అంటే ఉట్టి విద్య వరకే. ఏమోనండి నాకు త్రిపుర అమ్మవారు, భైరవి అమ్మవారి గురించి తెలుసు అంతేగాని మిగతా వాళ్ళ గురించి తెలియదు అంటేనే అర్థమైపోయింది. నీకేమి అర్థం కాలేదు. అవునా? శరీరంలో నేను చెయ్యి చూశాను అంటే ఎలా? ఇంకా ఉంది రూపం. చెయ్యి చూశానండి నాకంతే తెలుసు. ఇంకా ఉంది కదమ్మా విశ్వరూపం. సో ఉన్న ఆమెలో ఉన్న తత్వము తెలుసుకొనుట ఒకటే అన్నది. అది తెలుసుకోవటం వల్ల అది మహావిద్య నీకు అబ్బింది అని. నీ గురువు దగ్గర నువ్వు అది నేర్చుకున్నావా తల్లి అని. ఎంత అదృష్టవంతురాలి తల్లి. ఈ గురువులు ఎంతటి గొప్ప గురు పరంపరకి నువ్వు చెందుతావని. ఏమ్మా ఇప్పుడు మన గురు పరంపరలో ఏంటంటేనమ్మా బయట వాళ్ళు నేను ముందు అసలు ఇవి ముందు ఇవి తెలుసుకోనరా తర్వాత జ్ఞానము యోగము అనుభూతులు ఏంది నువ్వు అమ్మవారిని చూసి ఏం చేయాలి? అదే నువ్వు అవుతున్నప్పుడు ఇంకా చూడటము అంటేనే అర్థమైపోయింది ఇంకా మనం మాయలో ఉన్నామని. అమ్మ చూపే నా చూపు. ఆమె తారకగా నీ యొక్క కంటిలో ఉందమ్మా. అది తెలుసుకో. ఇది భౌతికమైన దృష్టమ్మా. ఇది లోపల తారక ఉంటుంది. నీ డాక్టర్లు కూడా తారక అది డ్యామేజ్ అయింది అంటే అందుకే పుట్టుగుడ్డి అంటారు చూడండి. అర్థమైందా? ఆ తారక వెళ్ళిపోతుంది అమ్మవారు. సో అది కావటం నువ్వు. అదే నువ్వైనప్పుడు ఎవరు చూడాలి? అది చెప్తున్నాడు. ఎంత అందంగా చెప్తున్నాడో చూడండి. సో అమ్మవారిని చూసేది ఏమి ఉండదు. ఆ ముచ్చట్లు, ఆ అచ్చట్లు అవన్నీ ఏంటంటేనమ్మా ఎక్కడో గుళ్ళకి వెళ్ళి మనం తీర్చుకోవటమే. అలంకారాలు చేస్తున్నప్పుడు వెళ్ళి ఆనందించటమే. భౌతికమైన దృష్టితో చూసి ఆనందించటమే గాని, నీ యొక్క మూడవ కన్ను తెరుచుకుంటే అసలైన అమ్మవారి యొక్క దర్శనం పరంజ్యోతి స్వరూపం అవుతుంది. అదే నువ్వవుతావు. అయినప్పుడు అహం బ్రహ్మాస్మి, నాకు అమ్మకి భేదము లేదు అనేది తెలుసుకుంటావు. కిందంతా కూడా అనేకము, భేదము. ఒక దేవుడు, గుడి అని, పక్కన జనం అని, నేనని, నా భక్తి, నా యొక్క ఇది అని భేద రూపంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అందరినీ నువ్వులో కలుపుకుంటావు. అప్పుడు అహం బ్రహ్మాస్మి అంటావు. ఎందుకంటే అందరిలో కూడా ఈశ్వర చైతన్యం చూస్తావు. అర్థమైందా? అది అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవ అహమస్మి. ఆ 4 మహావాక్యాలు నీకు అక్కడి నుంచి మొదలవుతాయి. ఇదంతా ఏంటంటే నీ ప్రయత్నము, నీ సత్సంకల్పము. దానికి అమ్మవారు నీకేంటంటే సరైన మార్గంలో నీ గురువులు ఏంటంటే జ్యోతి మార్గంలో పెట్టారు. ఇంకా నువ్వు ఇప్పుడే అడుగు వేసావు. ఇంకా నా అడుగులు ఉన్నాయి వేయవలసినవి. ఏమ్మా అది నీ గురువు యొక్క అనుగ్రహంతో నువ్వు ముందుకెళ్తావు. అహంకరిస్తే అక్కడ ఆగిపోతావు. ఇంకా అహంకరిస్తే పతనమే తెచ్చుకుంటావు. ఏమ్మా దేవుడికే కాదు నీకు నువ్వు కూడా దూరం అయిపోతావు. దేవుడి సంగతి తర్వాత మాట. మనమే దూరం అయిపోతాం. మన గురించి మనం ఆలోచించుకోవటం కూడా టైం ఉండదు. అయ్యో నేనేమి చేసుకోలేకపోయానండి ఆ వయసులో, ఏది అనుభవించలేకపోయానండి అని ఏడుస్తూ కూర్చుంటావు. అంతే కదా? సింపుల్ కదమ్మా. సో ఈ దశ మహావిద్యలు కలిపిన సమాహార స్వరూపమే మహావిద్య. సో ఈ 10 1 నుంచి 10 ఉన్న ఈ అమ్మవాళ్ళు నేను చెప్పాను కదమ్మా, ఇవన్నీ సమాహారంగా చూడండి. భేదముగా భేద బుద్ధితో చూడొద్దు అని. మహావిద్య అంటే ఏదో అని భావించనక్కర్లేదు. మహావిద్య అంటే ఏమీ లేదు. అన్ని కలిస్తే మహా. నీటి బిందువులన్నీ కలిస్తే ఏమైంది? అబ్బో సముద్రం అయిందండి. ఈ నీటి బిందువులన్నీ ఈ దశమహావిద్యలు అన్నమాట. అన్నీ కలిపితే లలితా పరాభట్టారిక అయిపోయిందండి, సముద్రం అయిందండి అంటున్నాం. అప్పుడు ఈ అమ్మవార్లు ఏమయ్యారు? అమ్మవారు అయింది. అదనమాట. ఈ దశమహావిద్యల యొక్క అంగము, అంగి లక్షణాలు 2 కూడా శ్రీ విద్యాంతర్గతములే. ఈ అంగము, అంగి. అంగము అంటే శరీరము. ఏమా అంగ, అంగి లక్షణాలు 2 కూడా శ్రీ విద్యకు సంబంధించినవి. ఏ రీతిగా అంగమైన మాయను అంటే ఈ అమ్మవారు ఈ మాయా సృష్టి చేసింది కదమ్మా. ఈ మాయను ధరించి ఉన్నది. అంగము, అంగి, మాయా, మాయి. అంగమైన మాయను ధరించిన మాయి
ఆయన ఈశ్వరుడును అంగి భావము చేత ఒకే చోట కుదురుకొని కూర్చున్నారు. అట్టి బిందు స్థానము యొక్క రహస్యమే ఈ దశమహావిద్యలు. అంటే శ్రీచక్రంలో ఉన్న బిందువులు ఈ అంగి అన్న అంగము అన్నప్పుడు శివుడైతే, అంగి అన్నప్పుడు ఈ అమ్మవారు. శక్తి కదా! ఇప్పుడు నీలో శక్తి ఉంది కదమ్మా! చైతన్యం ఉంది కదా! శరీరము శివలింగము. ఆ శివలింగంలో ఈ శక్తి. మనం కదిలే శివలింగాలం. అర్థమైందా? ఈ సృష్టి అని అంటే భూత దృష్టితో చూస్తే. స్థూలంగా చూస్తే ఆగ్నేయ చక్రంలో నువ్వు అసలైన తేజోలింగాన్ని చూస్తావు. అవన్నీ తర్వాత చెప్తాను. రహస్యాలవి. ఇవన్నీ బహిర్గతం చేయకూడదు. ఎందుకంటే ఇటువంటివి నావన్నీ యూట్యూబ్‌లోకి వెళ్తాయి కాబట్టి, కొన్ని చెప్పేవి ఉంటాయి. కొన్ని నేను దాచింది ఎక్కువ, చెప్పింది ఎక్కువ, దాచింది ఎక్కువ. చాలా తక్కువ చెప్పాను నేను. అందుకే దాచిందే ఎక్కువ ఉంటుంది. హ్మ్. ఆ బిందు స్థానంలో ఈ ఇద్దరు శివాశక్తి వాళ్ళు అంగము, అంగియే కూర్చున్నారు. అక్కడి నుంచి ఈ సృష్టి చేస్తున్నారు. సో, ఇదంతా మాయండి అని అంటున్నవి అనేకము అని. ఇదంతా వాళ్ళిద్దరే. దిగంబరుడు అంటే ఏమిటి? దిక్కులని అంబరముగా ధరించిన వాడు. అంతేగా? అదే అన్నమాట. అలా ఈ యొక్క మాయంతా గూడా శివుడైతే, ఆ మాయని ఆవరించి ఉన్న శక్తి అంతా అమ్మవారు. చాలా వారెక్కడున్నారు? బిందువులో ఉన్నారు అని చెప్తున్నారు. సో, అట్టి బిందు స్థానము యొక్క రహస్యము అది నువ్వు తెలుసుకున్నావనుకో, అంటే నీ బ్రహ్మ కచ్చము దగ్గర బ్రహ్మ కపాలము అంటారు. అది బ్రహ్మ కచ్చము. కింద మూలాధారం కింద ఉన్నది బ్రహ్మ పుచ్చము. ఆ బ్రహ్మ కచ్చము దగ్గర రాజరాజేశ్వరి స్థితిలో ఏమ్మా ఈ బిందు స్థానం యొక్క రహస్యము. అక్కడికి వెళ్తే ఇంకా ఏకపాదిక అదే నువ్వవుతావు. ఆ యొక్క రహస్యము బిందు స్థానం యొక్క రహస్యమే ఈ దశమహావిద్యలు. ఈ అమ్మవాళ్ళు 10 మందిని పట్టుకొని కింద కుల చక్రాలు కూడా 10 ఉన్నాయి కదమ్మా! అది కూడా లెక్క చెప్తాను. ఈ 10 దాటితే గాని అబ్బా! లలిత ఈ బిందువు గురించి తెలుసుకోవడానికి ఈ 10 మెట్లు ఎక్కాలా అండి? ఇది తెలుసుకోకపోతే చాలా కష్టం అండి. అనేది నీ అంతట నీకే తెలుస్తుంది. దానికోసమే ఈ దశమహావిద్యలున్నాయి. అంతేగాని నీ లౌకిక కోరికలు తీర్చుకోవటానికేను, స్వార్థ బుద్ధితో ఏంటంటే, ఆ శక్తుల్ని దుర్వినియోగం చేసుకోవటం కోసం అవి లేవు అని చెప్తున్నారు. అది పిండితార్థం.